క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ప్రతి క్రైస్తవ జీవితంలో మరీ ముఖ్యముగా కథోలిక విశ్వాసుల గృహస్థ జీవితాలలో దివ్య బలి పూజ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. దివ్య బలి పూజ, దీనినే మనము యేసుక్రీస్తు జ్ఞాపకార్థ అర్చన. యేసుక్రీస్తు కడరారాత్రి భోజన సమయంలో మనం ఒకసారి లూకా శుభవార్త 22వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు యేసు రొట్టెని అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసుగుచు, ఇది మీ కొరకు అప్పగింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము అని ఒక గొప్ప ఆజ్ఞని ఇచ్చి ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వసగినటువంటి ఈ ఆజ్ఞను కొనసాగిస్తూ శ్రీసభ అనాది కాలము నుంచి కూడా విశ్వాసపాత్రముగా పాటించటం మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, తొలి క్రైస్తవ సంఘము అపోస్తులు బోధనయందు, వారి సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థించుటయందును ఎడతెగక ఉండిరి అని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు కూడా తల్లి అయినటువంటి తిరుసభ అనాది కాలము నుంచి యేసుక్రీస్తు చెప్పినటువంటి జ్ఞాపకార్థపు మాటను పట్టుకుని ఎల్లప్పుడూ ప్రతి దినము కూడా దివ్య బలి పూజను జరపటం మనము చూస్తూ ఉంటాం, గురువులందరూ కూడా. అయితే ఈ క్రీస్తు జ్ఞాపకార్థ బలి, దివ్య బలిని, దివ్య పూజను, ఈ అర్చనా కాండను ఎప్పటి వరకు చేయాలి, ఎన్ని యుగాలు చేయాలి అంటే, దానికి సమాధానముగా మన విశ్వాసము ఏమిటి అంటే, ఆయన మరలా తిరిగి వచ్చే వరకు కూడా మనందరము కూడా విశ్వాసముతో ప్రతి దినము కూడా ఈ దివ్య బలి పూజను కొనసాగించాలి. ఎందుకు అంటే, క్రీస్తు మరలా వచ్చే వరకు ఆయన జ్ఞాపకార్థపు ఈ దైవార్చనను, క్రీస్తు ప్రభుని జ్ఞాపకార్థ బలిని మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉండాలి. లోక రక్షణార్థము, తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థము ఎప్పుడు కూడా ఈ దివ్య బలి పూజ జరుగుతూనే ఉండాలి, క్రీస్తు మరలా వచ్చే వరకు. అదే మన విశ్వాస ప్రార్థన, విశ్వాస రహస్యము. దివ్య బలి పూజలో మనం చెప్తూ ఉంటాం, మరలా మీరు వచ్చే వరకు మీ మరణాన్ని మేము ప్రకటిస్తాం, మీ ఉత్థానాన్ని మేము ప్రకటిస్తాం అని గొప్పగా దివ్య బలి పూజలో ప్రతి క్రైస్తవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఈ దివ్య సప్రసాదము, దివ్య బలి పూజను గురించి మనం ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి అంటే, ద్వితీయ వాటికన్ పత్రాలలో మరీ ముఖ్యముగా లూమెన్ జెన్సియం, లతీను భాషలో లూమెన్ జెన్సియం అంటే లైట్ టు ద నేషన్స్, దానిలో తెలుగులో అర్థము లోకానికి వెలుగు శ్రీసభ. ఈ అధికార పత్రము 1964 సంవత్సరంలో నవంబర్ 21 రోజున తారీఖున ఇవ్వబడింది తల్లి అయినటువంటి తిరుసభకు. ఇందులో దివ్య సప్రసాదం అనేటటువంటి అంశాన్ని గురించి గొప్పగా చెప్పుతూ ఉంది. ఈ లూమెన్ జెన్సియం నెంబర్ 11వ విషయంలో వివరిస్తూ ఉంది, యూకరిస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అంటే క్రైస్తవ జీవనానికి ఆధారము, మూలము, అంతిమ గమ్యము దివ్య బలి పూజ లేక దివ్య సప్రసాదము అని తేట తెల్లముగా క్రైస్తవ విశ్వాసులకు వివరణ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే మనకు కథోలిక శ్రీసభ సత్యోపదేశం
దాన్ని మనం క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, అందులో ఇమిడి ఉన్నటువంటి మరి ముఖ్యంగా 1324 నుంచి 1327 ఆ సంఖ్యలలో మనం చూసినట్లయితే ఇది దివ్యబలి పూజ, దివ్య సప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని మనందరికీ కూడా ఎంతగా ముఖ్యమైనటువంటిదో ఈ విషయాలను మనకు తేటతెల్లము చేస్తూ ఉన్నాయి. కనుక దివ్యబలి పూజను, ఈ కృతజ్ఞతార్చనను సరిగ్గా కాలాలను అనుసరించి నియమాలను పాటిస్తూ అర్థవంతమైనటువంటి ఆ దివ్యబలి పూజలో ఉన్నటువంటి వేదాంత రహస్యాలను తెలుసుకోవటానికి ఈ యొక్క విభాగము దివ్యవాణి తరపున వివరించటం జరుగుతూ ఉన్నది. గురువులు, సంఘ కాపరులు, విశ్వాసులు అందరూ కూడా ఈ యొక్క దివ్యబలి పూజ, కృతజ్ఞతార్చనను గురించి తెలుసుకోవటానికి మనందరికీ కూడా పవిత్రాత్మ దేవుడు సహాయపడాలని పవిత్రాత్మ దేవుణ్ణి ప్రత్యేక విధంగా ప్రార్థన చేయాలి. ఈ దివ్యబలి పూజలో మనం పాటించవలసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించాలి. దివ్యబలి పూజలో దాగి ఉన్నటువంటి మర్మాలను మనందరము కూడా విడమరిచి బోధించి ప్రజలకు తేటతెల్లము చేయాలి. దైవార్చనను బలోపేతము చేసుకోవాలి. అందుకనే దైవార్చన పట్ల ఆసక్తిగా మనందరము కూడా భక్తితో దివ్యబలి పూజలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి భాగాన్ని అర్థము చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ దివ్యబలి పూజను భక్తితో, ఆసక్తితో, ఉత్సాహంగా, సంపూర్ణంగా జరుపుకోవాలి. వాటి నియమాలను పాటించాలి. అందుకనే 2015 సంవత్సరంలో మన భారత కథోలిక మేత్రాసన పీఠాధిపతులందరూ కూడా కలిసి సేకరించినటువంటి కొన్ని నియమాలను జోడీ చేసి జతపరిపి దైవార్చన విభాగం, మరీ ముఖ్యంగా ఈ దైవార్చన జరుపుకొనుటకు సూచనలు అనేటటువంటి ఒక పుస్తకాన్ని 2016 సంవత్సరంలో ఆవిష్కరించడం జరిగింది. డైరెక్టివ్స్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద లిటర్జీ. పూజా బలిలో ప్రధాన యాజకుడు, ప్రతి గురువు, ఇతర యాజకులు, విశ్వాసులు దివ్యబలి పూజలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటటువంటి కొన్ని నియమాలను మన భారత కథోలిక మేత్రాసన పీఠాధిపతులు, మరి ముఖ్యంగా దైవార్చన విభాగం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నియమాలను సూచించటం జరుగుతూ ఉన్నది. అలాగే మనకు ద్వితీయ వాటికన్ సభ జరుగుతూ ఉన్నప్పుడు దైవార్చన చట్టం 1963 సంవత్సరంలో డిసెంబర్ 3వ తారీఖున దైవార్చన నియమము, దైవార్చన చట్టం అనేటటువంటి ఒక విభాగము ఈ దైవార్చన మీద ఇవ్వటం జరుగుతుంది మనకి సెకండ్ వాటికన్ కౌన్సిల్ డాక్యుమెంట్స్లో. దానినే మనం సాక్రో సాంక్తుమ్ కొన్సిలియం అని పిలుస్తూ ఉంటారు. అంటే మనం చూస్తూ ఉన్నాం డాక్యుమెంట్ ఆఫ్ సేక్రెడ్ లిటర్జీ. ఇది 1963 సంవత్సరంలో ఆ వాటికన్ మహాసభలు జరిగేటప్పుడు, ద్వితీయ వాటికన్ మహాసభలు జరిగేటప్పుడే మరుసటి సంవత్సరమే దీన్ని ప్రచురించడం జరుగుతూ ఉన్నది. ఇది కూడా ఈ దైవార్చనను ఏ విధంగా నిర్వహించాలి, క్రీస్తు బలియాగం మనందరికీ కూడా ఒక శుద్ధీకరణగా ఉండాలి. ఆత్మలను రక్షించేటటువంటి ఒక గొప్ప బలియాగాన్ని ఏ విధముగా ప్రతి క్రైస్తవులు, యాజకులు క్రమబద్ధీకరణలో నియమాలను పాటిస్తూ లోతైనటువంటి విషయాలను అధ్యయనం చేస్తూ అందులో ఉన్నటువంటి చిహ్నాలు, అందులో దాగి ఉన్నటువంటి పరమ రహస్యాలను ప్రతి ఒక్కరము కూడా, ప్రతి గురువు కూడా విశ్వాసులకు తెలియపరచవలసినటువంటి బాధ్యత ఉన్నది అని వివరిస్తూ ఉన్నాయి. కనుక దివ్యబలి పూజలో మనం చూస్తూ ఉంటాం
సాధారణముగా క్రీస్తు ప్రభు తనను తానే ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. మరీ ముఖ్యంగా 5 విషయాలలో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి, గుమిగూడిన జ్ఞానస్థానం పొందినటువంటి విశ్వాసుల రూపంలో క్రీస్తు ప్రభు ఉంటాడు, ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ 2 లేక 3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని వాక్యము మనం చదువుతూ ఉన్నాం. అంటే ఆ ప్రజల మధ్యలో దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ తిరుసభ లేకపోతే ఆలయము అంటే దాన్ని గ్రీకు భాషలో ఎక్లేషియా అంటే దేవుని ఆలయము, దేవుని మందిరము. మనందరము కూడా ప్రతి జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఆయన శరీర భాగాలమే. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో ప్రార్థన చేసినటువంటి ప్రతి బిడ్డ, అలాగే 2, 3 కూడి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ఆయనే స్వయాన సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. రెండవది, అభిషేకము పొందిన గురువు రూపంలో క్రీస్తు ప్రభు ఉంటూ ఉంటాడు. గురువు నిత్య ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు పోలికగా రూపొందింపబడుతూ ఉంటాడు, అభిషేకించబడుతూ ఉంటాడు. అందుకనే సువిశేషము ప్రకటించుటకు, దైవజనులను రక్షించుటకు, దైవార్చనను, క్రీస్తు బలిని నెరవేర్చుటకు మరి అభిషక్తుడుగా మారుతూ ఉంటాడు క్రీస్తు ప్రభువు. అందుకనే గురువును అపర క్రీస్తు అని చెప్పుతూ ఉంటాం. సచెర్దోస్ ఆల్తర్ క్రీస్తుస్ అని మనం వింటూ ఉంటాం. గురుత్వ అభిషేకము ద్వారా ప్రతి గురువు కూడా అపర క్రీస్తుగా ఉంటూ ఉంటాడు. దీన్ని మనం పునీత సిప్రియన్ గారి యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి అర్థము, పరమార్థము. అలాగే పునీత అగస్టిన్ గారు కూడా దీన్ని కూడా దృఢపరచడం జరుగుతూ ఉంది. కనుక గురువులు విశ్వాసపాత్రంగా ఈ దివ్య బలి పూజను చేయాలి అంటే ప్రతి భాగము కూడా అర్థము చేసుకుని వారు చదువుల్లోనూ ఎంతగానో తాపత్రయపడి విశ్వాసంతో నేర్చుకుని ప్రతి గురువు కూడా దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటారు. కనుక ప్రతి గురువు, విశ్వాసులు అందరూ కూడా క్రీస్తు ప్రత్యక్షపరుచుకునేటటువంటి విషయాలలో అప్రమత్తముగా, జాగ్రత్తగా నియమాలను పాటిస్తూ ఆ దేవుని ప్రత్యక్షపరచాలి దివ్య బలి పూజలు. కనుక విశ్వశ్రీ సభ అంతటా జరిగేటటువంటి దివ్య బలి పూజలు కూడా క్రీస్తు జ్ఞాపకార్థ బలిగా ఏర్పాటు చేసుకుని దివ్య బలి పూజను జరపటం జరుగుతూ ఉంది. ఎప్పుడు వరకు అంటే ఆయన రాకడ వరకు కూడా లోకరక్షణార్థము, తండ్రి మహిమ అర్థము కూడా వీటిని జరుపుతూ ఉంటాడు గురువు. అలాగే 3వ విభాగంలో ముఖ్యంగా దైవాఖ్యార్చన, దేవుని వాక్కు రూపములో తనను తానే ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు దివ్య బలి పూజలో. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. కనుక దేవుని వాక్యము చదివినప్పుడు దేవుడే తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడే తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యము ద్వారా. చాలా ముఖ్యమైనటువంటి విభాగము. 4వదిగా అభిషేకించబడినటువంటి దివ్య బలి పూజ పీఠము. చాలా ముఖ్యమైనటువంటిది కూడా ఇది. ఎందుకంటే ద్వితీయ వాటికన్ మహాసభ ఆదేశానుసారము సవరించబడి ప్రచురించబడిన దివ్య పూజా గ్రంథము సాధారణ నియమావళి అనుసరించి ప్రతి గురువు కూడా దివ్య బలి పూజను చేస్తూ ఉంటారు. దానిని మనం ఇంగ్లీష్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద రోమన్ మిస్సల్ అని చెప్తూ ఉంటాం.
జనరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోమన్ మిస్సల్. దాన్ని లతీను భాషలో ఇన్స్టిట్యూట్సియో జనరాలిస్ మిస్సాలిస్ రొమాని అని పిలుస్తూ ఉంటాం. ఒక ఆదర్శవంతమైనటువంటి నియామావళి అనగా ఆ సూచనలను పాటిస్తూ ఈ దివ్య బలి పూజను గురువు అలాగే విశ్వాసులు పాలు పంచుకుని దీనిని యేసుక్రీస్తు ప్రత్యక్షపరిచేటటువంటి విధముగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ఆ పీఠానికి అంత బలాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు అంటే ఆ దివ్య బలి పూజ అర్పణ చేయటానికి ఆలయాన్ని కట్టినప్పుడు పీఠాధిపతులు బలిపీఠాన్ని ప్రత్యేకమైనటువంటి విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా క్రిస్మా తైలముతో దానిని అభిషేకించి అనగా దానిని ఆశీర్వదించి ఎంతగానో పవిత్రంగా జరిపేటటువంటిది. కనుక దివ్య బలి పూజలో కూడా ఆ యొక్క బలిపీఠం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే మనకు దివ్య పూజ గ్రంథము సాధారణ నియమావళి ఆ ఆదేశాలలో మనం చూస్తూ ఉంటాం. దాన్ని GIRM జనరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోమన్ మిస్సల్. అందులో మరీ ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం 299 అలాగే 304 నుంచి 308 వరకు ఈ సూచనలో ఈ బలిపీఠాన్ని గురించి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా ఉంటూ ఉన్నాయి. మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ప్రియమైనటువంటి విశ్వాసులారా, చివరిగా ఆ యొక్క దివ్య సప్రసాద రూపంలో ప్రత్యక్షం అవ్వటం అనేటటువంటిది అప్పద్రాక్ష రసాలు యేసుక్రీస్తుని శరీర రక్తాలుగా మారుతూ ఉంటాయి. దివ్య బలి పూజలో పాల్పంచుకున్నటువంటి మనందరము కూడా గురువు తండ్రి దేవునితో ప్రార్థన చేస్తూ పవిత్రాత్మను ఈ అప్పద్రాక్ష రసాల మీద పంపుము, వీటిని ఆశీర్వదించుము, ఇవి స్వయాన మా రక్షకుడు నీ కుమారుడు క్రీస్తు శరీర రక్తములుగా మారుతాయి అని తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దాన్ని మనం గ్రీకు భాషలో ఎపిక్లెసిస్ అని పిలుస్తూ ఉంటాం. అంటే పవిత్రాత్మను పిలవటం, ఇన్వొకేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ విధంగా దివ్య బలి పూజలో ఎందుకు అంటే క్రీస్తు ప్రభువే స్వయాన దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని తన శిష్యులతో కడరారాత్రి భోజన సమయంలో చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రతి గురువు అనగా అభిషేకించబడినటువంటి గురువు తండ్రి దేవునితో ప్రార్థన చేసి నీ కుమారుడు దీనిని ఆజ్ఞాపించాడు తండ్రి, ఇప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, నీ పరిశుద్ధాత్మను ఈ అప్పద్రాక్ష రసాల మీద పంపించుము అని గురువు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అలాగే ఆ మధురిమ పలుకులు కడరారాత్రి భోజన సమయంలో యేసుక్రీస్తు పలికినటువంటి అద్భుత మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఆ కృతజ్ఞతార్చనలలో దేవుడు తనను తానే అప్పద్రాక్ష రసాల రూపములో శరీర రక్తాలుగా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! ఇవన్నీ కూడా మనందరము ఈ యొక్క దివ్య బలి పూజ యొక్క ప్రాముఖ్యత ప్రతి భాగాన్ని కూడా ఈ యొక్క ఎపిసోడ్ అనగా ఈ విభాగములో చెప్పటం జరుగుతూ ఉన్నది. కనుక అందరము కూడా ఆసక్తితో ఈ యొక్క నూతన విభాగాన్ని ప్రోత్సహిస్తూ మంచిగా పాలు పంచుకుంటూ దివ్య బలి పూజలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దివ్య బలి పూజలో ఉన్నటువంటి పరమ రహస్యాలను, దివ్య బలి పూజలో ఉన్నటువంటి వేదాంత మర్మాలను తెలుసుకోవటానికి ప్రత్యేక విధంగా మనందరము కూడా ఆసక్తితో ఈ యొక్క దివ్యవాణి తరపున ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించమని తండ్రి దేవునికి ప్రార్థన చేద్దాం. అలాగే ఆసక్తికరముగా ఈ యొక్క విభాగాన్ని వీక్షించి దివ్య బలి పూజలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క దివ్యవాణి ద్వారా ప్రజలందరికీ కూడా తేటతెల్లం చేయటం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, దివ్య బలి పూజలో ప్రతి దినము పాలు పంచుకొనండి. ఎంతో అద్భుతమైనటువంటి రక్షణ కార్యము ఏ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి జ్ఞాపకార్థపు బలి మనం అర్థము చేసుకుని అందులో ఉన్నటువంటి నియమాలను పాటించటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక మా ప్రయత్నము కూడా అదే. అందులో కొన్ని నియమాలను గురించి చెప్పటం, వివరంగా వేదాంత చిహ్నాలను అన్నీ కూడా వివరించటం, అలాగే
కొన్ని నియమాలను పాటించే విధంగా మనకు కొన్ని ఈ 2016 సంవత్సరం నుంచి కూడా చాలా విషయాలు మార్పులు వచ్చాయి. ఆ మార్పులను కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. ఒక గౌరవాన్ని మనం ఈ దివ్య బలి పూజలో ఉన్నటువంటి నియమాలను మనం పాటించి ఇవ్వాలి. కనుక అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క చిన్న కార్యాన్ని అనగా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. భగవంతుడు మనం చేస్తున్నటువంటి యొక్క చిన్న ప్రయత్నాన్ని దివ్యవాణి ద్వారా ఆశీర్వదించాలని, బలపరచాలని, దివ్య బలి పూజ ప్రాముఖ్యతను తెలుసుకోవాలని చెప్పి మనందరినీ కూడా ఆశీర్వదించాలని, ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం.